మన కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల నుంచి చూస్తున్నారు మీరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి ₹5 భోజనం కూడా లేకుండా పోయింది. రేపు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయబోతున్నారు. దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది. ఎందుకుండదు? పేదలకు ఉపయోగం. ఎలా ఏ ఉపయోగం అంటారు? ఏదంటే పనులు లేని వాళ్ళు భోజనం పంచి తినడానికి ఉపయోగం. ₹5కి బయట దొరుకుతుంది అసలు ₹5కి ఏమన్నా? ఏమాత్రం టీ రావటంలో ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఉంచి జగనన్న క్యాంటీన్ అను వైఎస్ఆర్ క్యాంటీన్ అను ఉంచాల్సింది కదా. అందుకనే పోయింది. దానివల్లనంటావా? మరి నేను డబ్బులు నొక్కాను, బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను ఆయన ఓదర కొడతాడు కదా మరి. డబ్బులు ఇస్తే ఊరి సొమ్ము ఇచ్చిండు. ఆయన ఇంట్లో ఆయన సొమ్ము తెచ్చి అంతేగా, జనాల సొమ్మే అంతే. కొన్ని పెరిగిన ఖర్చుల గురించి చెప్పండి. అసలు ఏది పెన్షన్ అన్నాడు కదా. అన్నీ పెరగకుండా ఏవి ఉండవు, పెరిగితే ఉపయోగమే. కానీ అతిగా పెరగటం ఇబ్బందులు జనాలు. ఇప్పుడు డబ్బులు నువ్వు సంపద సృష్టించి ఓ ₹10 నీ చేతిలో ఉంటే ₹2 ఇస్తేనే అది తప్పు కాదు. ₹10 నేను అప్పు చేసి ₹10 పనిచేస్తానంటే న్యాయమేనా? ఎట్లా వస్తాయి? యానించి వస్తాయి? వరకు పని చేయకుండా డబ్బులు రావాలంటే రావుగా. పని చేసిన దాంట్లో పెరిగితే రూపాయి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మన పనికి వెళ్ళినాము, కూలి పెరిగితే కట్టమరుసులకు మేలు, ఉద్యోగస్తులకు జీతం పెరిగితే వాళ్ళకు ఉపయోగం. అవి 2 లేకుండా నువ్వు వరకు ఎన్నాళ్ళు ఇవ్వగలవు? అంతేగా, కూర్చుంటే కొండైనా కరుగుద్ది అంటారు పెద్దోళ్ళు. ఇప్పుడు అట్లాగే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే పరిశ్రమలని కానీ రోడ్లని కానీ ఏమీ లేకుండా నేను డబ్బులు మాత్రమే ఇచ్చాను అంటే సరిపోయిద్దట. సరిపోకనే ఇంటికి పోయిందే శుభ్రంగా. ఎందుకు అవుతాయ్యా? ముందు చూస్తారు ఊరిదాడు. ఎందుకు ఉంటారు? చాలా ఉండే నేను చేసిన తప్పులు. 4 ఎందుకు లేదు? ఆయన చేసుకుని అవన్నీ కూడా కాదు, ప్రజలకు చేసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మందు ఒకటి తీసుకెళ్ళిండు హై రేటుకి, అది పేదల దగ్గర దాంట్లో ఉపయోగం లేదు. ఇసుకలో ఒకటి దెబ్బ కొట్టింది, భూమి ఆయన పుట్టోళ్ళు ఆయన రాళ్ళు వేసుకోవడం సగం దెబ్బ కొట్టింది. అవి 3 వల్ల అభివృద్ధి ఒకటి 4 అది, ఆ 4 వల్ల సప్పంగా ఒడగొట్టేసి. మరి దాన్ని అంత నీకు చేయాలన్నప్పుడు 3 రాజధానులు చేస్తాను లేకపోతే అసలు మద్యపానం నిషేధం చేస్తాను, మరి అలవిగాని హామీలని ఎందుకు ఇచ్చాడంట? 3 రాజధాని వల్ల మునిగిపోయి 3 అయింది. 3 ఎంపీలు గెలిచింది. 3 ఎంపీలు గెలిచాడు. అవి 3 కూడా అప్పుడు ధరిసి ఉంది. ధరిసి జగన్ వల్ల గెలవాలి. ఎలా గెలిచారంటారు మరి? ఆయన అక్కడ పోటీ చేసి అందువల్ల గెలిచింది. లేకపోతే దర్శి అసలు దర్శి టీడీపీ రావాల్సింది. ఆ మనిషిని బట్టి ఓట్లు వేసింది. జగన్ చూసి ఒక్క ఓటు బల్లాడు. ఇప్పుడు మరి కనీసం పులివెందుల్లో ఈయన గెలిచాడు, ఈయనతో పాటు 10 మంది గెలిచారు. అసెంబ్లీకి వచ్చి కనీసం మాట్లాడాల్సింది పోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను నేను అంటున్నాను. అసెంబ్లీకి రాడండి. ఎందుకు వస్తాడు? అదే రావాలిగా బాధ్యత. అయితే వస్తే ముఖం చెల్లొద్దు. మరి అంతకుముందు దాదాపు 23 సీట్లు ఉంది చంద్రబాబు నాయుడు, మరి కళ్ళు పెద్ద చేసి చెప్పాడు. అధికార దావం పెట్టి పోయింది. మాదేననుకుని ఎవడైనా ఈ ఇళ్ళైనా వాళ్ళైనా రాజకీయ నాయకులు ఎవడైనా అంతే, ఇళ్ళైనా అంతే. ఇప్పుడు కొంత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇసుక విధానం అని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు అని కానీ లేకపోతే పెన్షన్ ని 3000 నుంచి 4000 చేయడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయంటావు? బాగానే ఉండేయండి.